తెలుగు హీరోలు అంటే ఒకటే స్టాండ్ మీద ఉండరు. ఒకసారి ఒక విషయం గురించి మాట్లాడతారు. ఇంకోసారి ఇంకో ఐడియాలజీ గురించి, ఒకసారి వేరే దాని గురించి విషయాలు మాట్లాడతారు అని అంటున్నారు. ఏమంటారు మీరు? వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు బీజేపీని తిడతాడు, హ్మ్. కొన్ని రోజులు టీడీపీని తిడతాడు, మళ్ళీ వాళ్ళతో వెళ్ళి పొత్తు పెట్టుకుంటాడు, కొంతసేపు సనాతన ధర్మం అంటాడు, ఇంకోసేపు ఇంకో ధర్మం అంటాడు. అంటే ఒక ఇష్యూ పైన కాన్సన్ట్రేషన్ లేదు అక్కడ అతనికి. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, విజయ్ ఒకటే వచ్చాడు, వచ్చి ఏంటంటే నా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్, ఇక్కడ అవినీతి రూపుమాపాలే, ప్లస్ యువతకు ఉద్యోగాలు కల్పించాలి, ఆ, పేదలకు రైతులకు సరైన సదుపాయాలు కల్పించాలి. ఈ విషయంగా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయడం వల్ల ఈరోజు విజయ్ సక్సెస్ అయ్యిండు. అదే ఇష్యూ బేస్డ్ చేయలేక పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యిండు. ఇప్పుడు ఎందుకంటే విజయ్ కంటే చాలా పెద్దవాడు పవన్ కళ్యాణ్, మేబీ 3-4 years పెద్దగా ఉండొచ్చు. కానీ విజయ్ చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఈరోజు ఉంది. ఎందుకంటే ఇప్పుడు అవినీతి రూపు మాపాలన్నా ఏది మాపాలన్నా ఇండిపెండెంట్గా పోటీ చేయడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే ఒకసారి మేబీ సీట్లు తక్కువ కావచ్చు, కానీ ఇంకోసారి పుంజుకునే అవకాశం ఉంది అక్కడ.